బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కడప జిల్లా నాగసాయిపల్లి ఎస్టీ కాలనీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గడిచిన 4 నెలలుగా నాగసానిపల్లి చెరువు నుంచి కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు. 15 అడుగుల లోతు గుంతలు తీయడంతో చెరువు ఎండిపోయిందంటున్నారు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా తమ చెరువులను గుల్ల చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు కాంట్రాక్టర్లతో కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కండి వాళ్ళని ఖచ్చితంగా తోలుకోవాలా, వారు రోడ్లు వేసుకోవాలా, జనాభా ఎట్లయినా చనిపోవాలా అనే ఉదయం కడప జిల్లా నాగసాయిపల్లి ఎస్టీ కాలనీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గడిచిన 4 నెలలుగా నాగసానిపల్లి చెరువు నుంచి కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు. 15 అడుగుల లోతు గుంతలు తీయడంతో చెరువు ఎండిపోయిందంటున్నారు గ్రామస్తులు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా తమ చెరువును గుల్లా చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు కాంట్రాక్టర్లతో కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నాగసానిపల్లికి సంబంధించిన చెరువు ఉంది. ఆ చెరువుకు రిత్విక్ హైవే వాళ్ళు ఒక సుమారుగా 6 నెలల నుంచి మా చెరువులో ఉన్న మట్టిని సుమారుగా 20 టిప్పర్లు ఒక 3-4 ఇటాచీలు పెట్టి మట్టి తోలుతున్నారు. ఇది తోలడం వలన మా భూములు ఎండిపోయి చెరువు అంతా ఎండిపోయి భూగర్భ జలాలన్నీ దెబ్బతిని మా పంటల పొలాలన్నీ నష్టపోతుంటే మేము ఇది మట్టి అంటే లోతులు తీసుకోకుండా మీరు మట్టి తోలకుండా మా పొలాలు ఎండిపోతున్నాయి, తోలకుండా ఉండండి అని మేము 2-3 రోజుల నుంచి వారికి చెప్పాము. సామరస్యంగా చెప్తే వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏమి చేయకుండా మా మీద బలవంతంగా వచ్చి పోలీసు వాళ్ళు బెటాలియన్ ముఖ్యంగా కాజీపేట సిఐ గారు వచ్చి బెటాలియన్ తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేసి లాగి మమ్మల్ని కొట్టి భయభ్రాంతులను పడించి రాత్రి పగలు మమ్మల్ని నిద్ర లేకుండా చేసి టిప్పర్లు తోలడం వలన మాకు దుమ్ము ధూళితో అనారోగ్యాలకు మేము గురై 4-5 కుటుంబాలు మేము మా గ్రామంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయారు.